టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అనూహ్యంగా ఒకరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తన ఫిట్నెస్తో మరికొన్నేళ్లు ఈ ఫార్మాట్లో ఆడతాడని అంతా అనుకుంటే కోహ్లీ మాత్రం సడన్గా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత దీని గురించి అతడు మాట్లాడింది లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై మాట్లాడాడు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ ఫౌండేషన్ ఇంగ్లాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి విరాట్తో పాటు క్రిస్ గేల్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, బ్రియాన్ లారా, ఆశిష్ నెహ్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోస్ట్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించారంటూ కోహ్లీని ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు. తాను 2 రోజుల క్రితమే తన గెడ్డానికి కలర్ వేసుకున్నానని, ఇంకేం టెస్ట్ క్రికెట్ ఆడాలన్నాడు. ప్రతి 4 రోజులకు ఒకసారి గెడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమంటూ కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదిలా ఉంటే తన కెరీర్ను తీర్చిదిద్దడంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పాత్ర చాలా కీలకమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆయన లేకుంటే టెస్ట్ క్రికెట్లో తాను ఇవన్నీ సాధించేవాడిని కాదంటూ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లు తమ కెరీర్లో ఎదగడానికి రవిశాస్త్రి లాంటి వారి మద్దతు చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. ఆయన పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందన్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లతో తనకు మంచి రిలేషన్ ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైనదని గుర్తు చేసుకున్నాడు. అయితే క్యాన్సర్తో పోరాడి గెలిచిన యువి తన సారథ్యంలోనే టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. యువి నిజమైన ఛాంపియన్ అంటూ కోహ్లీ కితాబిచ్చాడు.